వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా దేశీ స్టైల్లో ఎటువంటి సాసెస్ లేకుండా టేస్టీగా మసాలా మ్యాక్రోనీ పాస్తా, ఇటాలియన్ పాస్తాకి ఇండియన్ టచ్ ఇచ్చిన ఫ్యూజన్ రెసిపీస్. ఇటాలియన్ పాస్తాకి స్పైసీగా మనకి నచ్చిన టచ్ ఇస్తే చాలా బాగుంటుందిగా. ఇలా దేశీ స్టైల్లో చేస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మనకు మసాలా మాక్రోనీకి కావలసిన పదార్థములు చూద్దాం రండి. పాస్తా, టమోటో, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి, బీన్స్ అండ్ క్యారెట్. ముందుగా గ్యాస్ పైన వెలిగించుకొని కడాయి పెట్టుకొని సరిపడా వాటర్ వేసుకొని పాస్తాని అస్సలు ఓవర్ కుక్ చేయకుండా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కుక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మసాలా కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర మరియు వెల్లుల్లి వేయాలి. కొంచెం దోరగా వేగాక పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా తర్వాత కట్ చేసుకున్న టమాటోలో వేయాలి. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా వేయాలి. వీటితో పాటు తగినంత క్యారెట్, బీన్స్ కూడా వేయాలి. మొత్తం వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. తరువాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేయాలి. మసాలా మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేగనించాలి. అలాగే 1 కప్ వాటర్ వేసుకొని మసాలా మొత్తం పచ్చివాసన వేగిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న పాస్తాని యాడ్ చేయాలి. పాస్తాని యాడ్ చేసిన తర్వాత మసాలా మొత్తం పాస్తాకి కలిసే విధంగా బాగా కలపాలి. అలాగే ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కలిపిన తర్వాత బౌల్లోకి వేయాలి. అంతే, వేడివేడిగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది. నేను పూర్తిగా దేశీ స్టైల్లో చేశాను. నో ఇటాలియన్ హాట్, అలాగే ఆరిగానో, ఇన్ఫాక్ట్ టమాటో కేచప్ కూడా లేదు. ఇలా చేస్తే టేస్టీగా మసాలా మ్యాక్రోనీ రెడీ అయిపోతుంది.